వర్షాలు పడటం లేదు, పొలాలు ఎండిపోయాయి, ఉన్న నూకలు అయిపోయాయి, తినడానికి ఒక్క రొట్టె ముక్క కూడా లేదు. ఈ పశువులే మాకు మిగిలిన ఆస్తి, వీటిని తీసుకొని మాకు ధాన్యం ఇవ్వండి. మా పిల్లలు ఆకలితో ఉన్నారు. భయపడకండి, మీ పశువులను ధాన్యగారానికి తీసుకురండి, వాటిని మేము చూసుకుంటాం. మీకు యావలు గోధుమలు ఇవ్వబడతాయి. ప్రతి ప్రాంతానికి వార్తలు తెలియచేయండి. పశువులను తీసుకువచ్చిన వారికి ధాన్యం ఇవ్వబడుతుంది. ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదు. మీ ధృవపత్రం. నమోదు పూర్తయింది. ఒక దేశాన్ని సజీవముగా ఉంచడానికి దేశమంతటి పశు సంపద ఒకే సంవత్సరంలో ఫరో చేతికి చేరింది. మరో సంవత్సరం గడిచింది, కానీ కరువు మాత్రం తగ్గలేదు. వరుసలో ఉండండి, ప్రధానాధికారి వస్తున్నారు. ప్రభు, సత్యాన్ని దాచలేదు. మా ధనం అయిపోయింది, మా పశు సంపద అంతా మీ ఆధీనంలో ఉంది. మా దేహాలు, మా భూములు తప్ప ఇంకేమి మిగలలేదు. ఆహారానికి బదులుగా మమ్మల్ని మా భూములను కొనుగోలు చేయండి. మేము ఫరోకు సేవకులమై ఉంటాం. యోసేపు ప్రభు, ప్రజలు ధాన్యానికి బదులుగా తమ భూములను తమను తాము అర్పిస్తున్నారు. మీ ఆలోచన తెలుసుకోవాలని కోరుతున్నాను. ఐగుప్తు దేశమంతటిలో నీకంటే జ్ఞానవంతుడు మరొకరు లేరు. ఈ దేశాన్ని నీవెన్నడూ నిరాశపరచలేదు. యుక్తమైనదే చేయి. మీ భూములు ఫరో కొరకు కొనబడతాయి. మీ పొలాలు విత్తనానికి మీకు విత్తనాలు ఇవ్వబడతాయి. పంట వచ్చినప్పుడు దానిలో 5వ వంతు ఫరోకి ఇవ్వండి. మిగిలిన 4 వంతులు మీవే, మీ ఆహారానికి, మీ కుటుంబాలకు, వచ్చే సంవత్సరం విత్తనాల కొరకు. ఐగుప్తు దేశాన్ని జీవనాన్ని దేవుని జ్ఞానంతో నడిపించబడిన ప్రధానాధికారి యోసేపు సమృద్ధి కాలంలో ఆ నీటిని నిల్వ చేశాడు. కరువు దేశాన్ని నాశనం చేసినప్పుడు వాటిని విడుదల చేశాడు. ఐగుప్తు నుండి తీసుకువెళ్ళి వారు సమాధి చేయబడిన చోటి నన్ను సమాధి చేయి. మీరు చెప్పినట్లే చేస్తాను. తన వృద్ధాప్యంలో యాకోబు యోసేపు కుమారులైన మనష్షను ఎఫ్రాయిమును ఆశీర్వదించాడు. అతని కుడి చేయి చిన్నవాడైన ఎఫ్రాయిముపై, ఎడమ చేయి జ్యేష్ఠుడైన మనష్షపై పెట్టి తన జీవితమంతా తనను నడిపించిన దేవుని నామమున వారిని ఆశీర్వదించాడు.
యోసేపు ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు వేచి చూసి ఉంటే, మన తండ్రి కోసమే తన కోపాన్ని అణచివేసుకొని ఉంటే, ఇప్పుడు మన తండ్రి లేరు. మనల్ని ఎవరు కాపాడుతారు? అన్నలారా, నా మాట వినండి. యోసేపు ఇదివరకే క్షమించాడు, మళ్ళీ క్షమిస్తాడు. ప్రభు మనపై కనికరం చూపుతాడు. రండి, అతని దగ్గరికి వెళ్దాం. రండి నా అన్నలారా. అన్నయ్య, మన తండ్రి ఇక లేరు. మాకు ఇక్కడ ఎవరూ లేరు. మాకున్నది నువ్వొక్కడివే. నీ సహోదరులమని చెప్పుకునే యోగ్యత కూడా మాకు లేదు. కానీ మమ్మల్ని విడిచిపెట్టకు. మాకు వెళ్ళడానికి మరెక్కడ దారి లేదు. మేము నీ దాసులము. నన్ను క్షమించు. దయచేసి మాకు హాని చేయకు. భయపడకండి. మీ జీవితాంతం నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఇక చింతించకండి. వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా యోసేపు ఇప్పటికీ మరవపడలేదు. ఐగుప్తుపై అతనికి ఉన్న అధికారానికి కాదు, అతని ఉన్నత స్థానానికి కాదు, ఒకే ఒక కారణం: అతడు క్షమించాడు. యోసేపును అతని సహోదరులు 20 వెండి నాణేలకు అమ్మివేశారు. యేసును ఆయన శిష్యులు 30 వెండి నాణేలకు అప్పగించారు. యోసేపు తనను అమ్మిన సహోదరులను క్షమించాడు. కానీ యేసు తనను సిలువ వేసిన శత్రువులను క్షమించి మానవాళి అంతటికీ రక్షణ ఇవ్వడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. యెరూషలేము వెలుపల సిలువపై ఉన్న యేసు తనను తిరస్కరించిన లోకం వైపు చూసి ఇలా అన్నాడు: తండ్రి, వీరిని క్షమించు. యోసేపును మీరు ఎటువైపు నుంచి చూసినా